A shopkeeper sold sarees at 266 rupees each after giving 5% discount on labeled price. Solution. డిస్కౌంట్ 5% ఇచ్చిన తర్వాత ప్రైస్ ఎంత 266 రూపీస్ అని ఇచ్చారు. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్టర్ 5% డిస్కౌంట్ 266 రూపీస్. అదే టెక్స్ట్ బుక్లో ప్రాబ్లంలో వాళ్ళు ఇచ్చింది. అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చారు, 5% ఇచ్చారు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఇఫ్ నో డిస్కౌంట్ ఎంత 12%. డిస్కౌంట్ లేనప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత 12%. ఆల్రెడీ 5% డిస్కౌంట్ ఇచ్చేశారు కదా సార్. పర్సంటేజ్ అంటే ఎంత 100. అంటే ఇంకెంత ఇవ్వాలి? డిస్కౌంట్ 5% పోనీ ఇంకెంత ఉంటుంది? 94. చెప్పు, కరెక్ట్ నువ్వు చెప్పింది. 95% ఉంటుంది. అదే రాద్దాం అక్కడ. ఏంటి? ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 95%. ఎందుకు? టోటల్ పర్సెంట్ 100, అందులో 5% డిస్కౌంట్ ఇచ్చేశారు కాబట్టి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు లేబుల్డ్ ప్రైస్ ఇంటూ 1 మైనస్ 5/100. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ అంతా 266 రూపీస్. లేబుల్డ్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ 5 95/100. లేబుల్డ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 266. ఇటువైపు 95/100, ఇటువైపుకి వస్తే ఏమవుతుంది 100/95 అవుతుంది. లేబుల్డ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 266/95 ఇంటూ 100. 266/95 అంటే అంత డివైడ్ చేస్తే 2.8 ఇంటూ 100. మల్టిప్లికేషన్ చేస్తే ఎంత? ఒక డిజిట్ తర్వాత పాయింట్ అంటే 280. ఇప్పుడు లేబుల్డ్ ప్రైస్ ఎంత వచ్చినట్టు 280 రూపీస్ వచ్చింది. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. తెలుసు కదా, ఇక్కడ మనకు కావాల్సింది కాస్ట్ ప్రైస్ కావాలి కదా. కాస్ట్ ప్రైస్ కావాలంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత 12 మనకు తెలుసు. సెల్లింగ్ ప్రైస్ వితౌట్ డిస్కౌంట్ మైనస్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ వితౌట్ డిస్కౌంట్. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ పర్సంటేజ్ మనకు తెలుసు 12. ప్రాఫిట్ అంటే ఫార్ములా పైన రాసుకున్నాం, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత వచ్చింది మనకి 280 మైనస్ కాస్ట్ ప్రైస్ తెలీదా మనకి? తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. 100 ఇటువైపు మల్టిప్లికేషన్ చేస్తుంది, అటువైపు వెళ్తే ఏం చేస్తుంది డివిజన్ చేస్తుంది. 12/100 ఈజ్ ఈక్వల్ టు 280 మైనస్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్. 12/100 అంటే 0.12 ఈజ్ ఈక్వల్ టు 280 మైనస్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్.
ఇటువైపు కాస్ట్ ప్రైస్ ఏం చేస్తుంది, అటువైపుకి వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. అంటే 0.12 ఇంటూ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 280 మైనస్ కాస్ట్ ప్రైస్. ఇప్పుడు ఈ మైనస్ కాస్ట్ ప్రైస్ ఇటువైపు తీసుకెళ్ళు, 0.12 కాస్ట్ ప్రైస్ ప్లస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 280. 0.12 కాస్ట్ ప్రైస్ ప్లస్ కాస్ట్ ప్రైస్ అంటే మొత్తం ఎంత, టోటల్ ఎంత, 1.12 కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 280. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1.12 ఇటువైపు ఏం చేస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తుంది. ఇటువైపు వస్తే ఏం చేస్తుంది, డివిజన్ చేస్తుంది. డివైడ్ చేస్తే 250 వచ్చింది. దేర్ఫోర్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ శారీ ఈజ్ ఈక్వల్ టు 250 రూపీస్. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? నోట్ చేసుకో. Please do subscribe, share, like and click on bell icon.